స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందినప్పటికీ కరీంనగర్ వాసులకు డంపింగ్ యార్డు ప్రధాన సమస్యగా మారింది. మానేరును ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డుతో నగర వాసులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. చెత్తను తొలగించేందుకు కోట్లాది రూపాయలు పెట్టి ఏర్పాటు చేసిన బయో మైనింగ్ ప్రక్రియ ఎప్పుడో నిలిచిపోయింది. ఎండ వేడిమికి డంపింగ్ యార్డులో అగ్గిరాజుకొని మంటలు వ్యాపించి చుట్టుప్రక్కల దట్టంగా పొగ కమ్ముకుంటుంది. దీంతో సమీప కాలనీల వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సమస్యను పరిష్కరించాలంటూ పాలకులకు మొరపెట్టుకుంటున్నారు. తాజాగా మరోసారి డంపింగ్ యార్డు బాధితులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ మున్సిపల్ ఎదురుగా మోకాలపై కూర్చొని తన నిరసన వ్యక్తం చేశారు. వెంటనే డంపింగ్ నుండి తమను రక్షించాలంటూ డిమాండ్ చేశారు. తమను కాపాడాలంటూ సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తుంటే ఇక్కడి నాయకులు హుజూరాబాద్ బాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు అన్న చందంగా ఇక్కడి సమస్యను అటకపై పెట్టి హుజూరాబాద్కు కోట్లాది రూపాయలు పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించి తమను రక్షించాలని వేడుకున్నారు. కరీంనగర్ నగర ప్రజల ప్రాణాలను రక్షించండి అని మేము గత కొన్ని సంవత్సరాలుగా అంటే 4-5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. ప్రజావేదికలో ప్రజావాణిలో కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ తర్వాత మున్సిపల్ మేయర్ కానీ మేము గతంలో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ దృష్టిలో పెట్టుకొని గత పాలకులు గత అధికారులు కానీ రాజకీయ ప్రతినిధులు కానీ ముందుకు వచ్చి ఒక సొల్యూషన్ తీసుకురావాలనే ఆలోచనలో భాగంగా ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం చేస్తామని వచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుత నాయకులు కూడా ఉన్నారు. 6 నెలల్లో శాశ్వత పరిష్కారం చేస్తా అన్నటువంటి డంప్ యార్డు గురించి ఆలోచన చేయకుండా ఇక్కడున్నటువంటి అధికారులే నాయకులే పోయి హుజూరాబాద్లో జరుగుతున్నటువంటి అక్కడ పొగే లేదు, శాశ్వత అక్కడ కాలుష్యం లేదు, డంప్ యార్డ్ లేదు, జంగల్లో పెడుతున్నటువంటి దాన్ని నిరోధించడానికి కలిసికట్టుగా రాజకీయ నాయకులు ప్రజలు అందరూ ఏకమై అక్కడ పోరాటం చేస్తున్నారు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి డంప్ యార్డ్ గురించి ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడైనా కనువిప్పు కలిగించి రాజకీయ ప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు అధికారులు చోద్యం చూస్తుండకుండా కరీంనగర్ నగర ప్రజలను కూడా కాపాడాలని మేము కోరుతున్నాము. దయచేసి మా ప్రాణాలను కాపాడండి. మేము ఏం అడగట్లేదు. మేము పన్నులు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం, ఎవ్రీథింగ్ కడుతున్నాం. మాకు శాశ్వత పరిష్కారం ఒకటి డంప్ యార్డ్కి ఇవ్వండి. మా ప్రాణాలను కాపాడండి. చిన్నపిల్లలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. హాస్పిటలైజ్డ్ పాలవుతున్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి దాన్ని ఏదో విధంగా డంప్ యార్డ్ని శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కొత్త టెక్నాలజీ వచ్చాయి. డంప్ యార్డ్తోని హైదరాబాద్ లాంటి వాటిల్లో కూడా ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నారు, టైల్స్ తయారు చేస్తున్నారు. మీకెందుకు బుద్ధి రావట్లేదు నేను ప్రశ్నిస్తున్నాను. మనుషుల ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తూ ఉండడం ఎంతవరకు సమంజసమని నేను ఈ మున్సిపల్ కమిషనర్ గారిని మేయర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. దయచేసి కొత్త ప్రభుత్వం ఏర్పడింది బీజేపీది కూడా, సత్వరమే మీరు ఇక్కడ చర్యలు తీసుకొని డంప్ యార్డుకు సంబంధించి మేము చాలా రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా కాలనీకి వస్తే మేము ప్రతి ఇంటి సర్వే మున్సిపాల్ వాళ్ళు చేస్తే ప్రతి ఇంట్లో రకరకాల పేషెంట్లు కనబడతారు. దీని మీద చాలాసార్లు నాయకులకు అట్లనే అధికారులకు కూడా రిప్రజెంటేషన్స్ చాలా చేసినాం. కానీ దీని మీద చర్యలు మాత్రం శూన్యంగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి అయ్యా మా ప్రాణాలను కాపాడండి అని కోరుతా ఉన్నాం. మాకే సిగ్గు అనిపిస్తుంది. ఇన్నిసార్లు మిమ్మల్ని మా ప్రాణభిక్ష కోసం అడుక్కోవడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి నాయకులందరూ మరియు అధికారులు